సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఫస్ట్ టైం మీరు వచ్చారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక పక్కన వంశీ గారు కనిపించారు, చెట్టు పైన కళ్యాణ్ గారు కనిపించారు. ఒక డెస్టినీ మీరు అనుకోవాలా మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారనేది లేదు లేదు కానీ ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ విజువల్లో మీకు అంటే ఏమన్నా కనెక్టివిటీ ఏమన్నా అనిపించిందా? అంటే రేపు లేదు, కళ్యాణి గారు అప్పుడే మలయాళంలో మమ్ముట్టి గారితో హీరోయిన్గా చేసిన అమ్మాయి, నాకు తెలుసు హీరోయిన్ అని తెలుసు. ఓకే, అట్లాదే ఓకే ఓకే. కానీ నేను ఏంటి ఇంత సన్నగా ఉంది, ఇంత ఉంటారు. నేను కళ్యాణి గారికి అదే చెప్పా ఫస్ట్ టైం చూసినప్పుడు. నేను ఏంటో చెల్లి క్యారెక్టర్ ఓకే, ఒక చెల్లి క్యారెక్టర్ ఇవ్వచ్చు, హీరోయిన్. కానీ సినిమా చూసినప్పుడే తెలిసింది ఆ సాంగ్ వెన్నెల్లో అయినా ఆమెనే చేయగలుగుతారు. మీ జీవితంలో 2 పార్ట్లు చెప్పారు. ఒకటి లవ్కు సంబంధించింది లేదు కాబట్టి నేను లవ్ స్టోరీ రాయలేకపోయాను ఆ టైంలో. రెండోది హాస్యం లేదు, అంటే నవ్వు అనేది లేదు, అయిపోయిన తర్వాత ఇప్పుడు నవ్వు వస్తుందని చెప్పేసి అన్నారు. సో ఈ లవ్ ఎక్కడి నుంచి ఏర్పడింది, ఎక్కడ కనెక్ట్ అయింది లైఫ్కి సంబంధించిన దాంట్లో? లవ్ కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత. దానికి ముందు వచ్చి ఏంటంటే మా తమిళ్లో ఒక రైటర్ ఉన్నారు, మంచి రైటరు, దాదాపు 1000 బుక్స్ రాశారు. ఓకే, అతని దగ్గర వెళ్ళి మాట్లాడడం మొదట, బుక్ రైటర్స్తో మాట్లాడడం మొదట. అంటే మన పేరండి పట్టుకోటి ప్రభాకర్ గారు, ఓకే, రాజేష్ కుమార్ గారు, ఓకే ఓకే, చాలా మంది ఉన్నారు, చాలా మంది. అలా మా ఫ్రెండ్స్ ఎవరెవరు లవ్ చేశారో వాళ్ళందరి దగ్గర లవ్ ఎపిసోడ్లు అడగడం. అలా ఒక క్లోజ్ ఫ్రెండ్ సాంగ్ రైటర్, అతను గోస్ట్ రైటర్. అప్పుడు ఈ మొబైల్ లేదు సార్, అతను డైరెక్టర్ అవ్వాలని బాగా కసిలో ఉన్నాడు. గోస్ట్ రైటర్ అతనే, చాలామందికి రాశారు, ఎవరికైనా అడగండి, చాలా మంచి సాంగ్లన్నీ, పెద్ద పెద్ద సాంగ్లు. ఇప్పుడు నేను అతని దగ్గర వెళ్ళి కూర్చుంటే అతను లవ్ సబ్జెక్ట్ చెప్తూ ఉంటాడు, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగా అతను ఒక లవ్ ఉంది, ముంబైలో ఒక నర్సు. కరెక్ట్ ఎవ్రీ మంత్ ఒక డేట్ ఉంది, ఆ డేట్లో PCO ఉంటుంది కదా, పబ్లిక్ బూత్. ఆ డేట్లో ఆ టైంలో అతను వెళ్ళి అక్కడ నిలబడతాడు, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఇతనికి చేయడానికి డబ్బులు లేవు. సో ఇలా ప్లాన్ చేసి ఒకరోజు ఇతనికి సినిమా వచ్చేసింది డైరెక్షన్కి. ఇలా నాకు సినిమా, అతనికి ఎటువంటి అలవాటు లేదు, మందు లేదు, స్మోకింగ్ లేదు, ఏం లేదు. సినిమా స్టార్ట్ అప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, ఇంకా సత్యం స్టార్ట్ అవ్వలేదు. సత్యం కథే లేదు మైండ్లో, ఏదేదో చేస్తున్నా నేను, కానీ అది సత్యంగా రాలేదు. అక్కడ వెళ్ళంగానే చూస్తే వాళ్ళ అమ్మాయి ఏడుస్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఏంటంటే చనిపోయాడు. ఆ అమ్మాయిని వాడు చూడలేదు, ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ డైరెక్షన్ చేసినప్పుడు ఫస్ట్ ప్రివ్యూ అప్పుడు నువ్వు ఆ రోజే మన పెళ్ళి, ఇవన్నీ చెప్పి బాగా ప్రిన్సిపల్తో ఉండే అబ్బాయి. ఏంటంటే కొంచెం తిక్కనా కొడుకులు ఉంటుంది మన చెడగొట్టడానికి. అతనికి మందు అలవాటే లేదు. ఓపెనింగ్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ కదా, మాకు ఒక పార్టీ పెట్టవచ్చు కదా అని చెప్పేసి అతన్ని కూడా తాగిపించారు. అతనికి జాండీస్ ఉండింది, అది అతనికి తెలియదు. దాంట్లో ఈ మందు ఎక్కడంతో చచ్చిపోయాడు. సో అది బాగా నాకు కనెక్ట్ అయ్యి సీరియస్గా వచ్చి ఆ కథని సీరియస్గా చెప్పా నాగార్జున గారికి. ఇలా ఒక గోస్ట్ రైటరు, ఇలా ఒక అమ్మాయి కన్నా ఇతను కోట శ్రీనివాసరావు గారితో బాగా కనెక్ట్ అయిపోతాడు, నువ్వు వస్తే అల్లుడు గారా అంటారు. ఒకరోజు ఆ అమ్మాయి లవర్తో వెళ్ళిపోద్ది, లెటర్ రాసేసి ఇప్పుడు ఇతను వస్తాడు, అల్లుడుగా రమ్మన్నారు, రాలేకపోతున్నాను, కొడుకుగా రావచ్చా, ఎందుకంటే నాకు లేదు, కొడుకుగా నేను రావచ్చా అంటే ఇతను అలా అంటాడు. వీళ్ళిద్దరు గౌలించుకుంటారు. ఇక్కడ ఫినిష్ చేస్తున్నాను అంటే నాగార్జున గారు అవార్డు వస్తుంది కదా దీనికి అన్నారు. వస్తుంది, మనకు అలాంటిది కాదు, డబ్బులు రావాలి, ఫైనల్ వాళ్ళిద్దరు కలవాలి, అలాంటిది చెయ్యి అని చెప్పి ఆ తర్వాతే ఈ పులిరాజా కామెడీలు ఓకే ఓకే అవన్నీ పెట్టి ఓకే వర్కౌట్ చేసాం. ఓకే, కథగా ఓకే, కెరీర్ పరంగా పర్సనల్గా కళ్యాణి గారే
అంతకుముందు ఒక లవ్ అది స్కూల్ టైంలో అవన్నీ లవ్ అక్కడ వదిలిపెడదామండి, స్కూల్ది వదిలిపెడదామండి. ఇక్కడ ఎందుకంటే అప్పుడు నేను రజనీకాంత్ గారు కదా, అందరూ వచ్చి నన్ను చూస్తుంటారు. నేను బ్యాగీ ప్యాంటు, ఎంబ్రాయిడరీ, డ్రాగన్ ఎంబ్రాయిడరీ అని వేసుకుంటా. టీచర్ వచ్చి యూనిఫామ్ హోంవర్క్ చేయలేదు, ఎందుకు టైం లేదు, ఈ రేంజ్లోనే మాటలు కూడా అదే ఉంటుంది. అమ్మ ఆకలేసింది, ఫుడ్ పెట్టండి అంటే ఎవరు క్యారెక్టర్ చేస్తే వాళ్ళు ఉండిపోతారు. కమల్ హాసన్ గారిది అయితే చైల్డ్ అంటే అది కాదా, రజనీకాంత్ గారు. కమల్ హాసన్ గారు సినిమా మంగమ్మ సవదన సినిమా, దాంట్లో నన్ను ఒక అబ్బాయి నా ఫుడ్ లావుగా ఒక అబ్బాయి నా లంచ్ బాక్స్ తినేస్తాడు, నేను అడిగితే నన్ను కొట్టేస్తాడు. నా ఏడుస్తూ అమ్మ దగ్గర, అమ్మ నన్ను కొట్టేశాడమ్మా వాడు, నువ్వు దెబ్బ తిని వచ్చావు ఏంట్రా అంటే, వాడిని చూస్తేనే భయంగా ఉంది, ఇలా బయట భయపడి నీ నాన్న చనిపోయారు. నాన్న కూడా కమల్ హాసన్ గారే అని చెప్పి నా కరాటే అన్నీ నేర్చుకున్నా. నెక్స్ట్ డే వస్తాను, అదే ఒక వారం తర్వాత వాడు మళ్ళీ నా దగ్గర పెడితే నేను అప్పుడు చూడంట ఇలా ఉంటుంది నా లుక్. మళ్ళీ కొట్టంగానే అలా పోయిన మళ్ళీ రజనీకాంత్ గారే వస్తున్నాడు. కమల్ హాసన్ గారు డబ్బింగ్ తిరుగుతున్నాడు, వీడిని ఎందుకు పెట్టారండి, ఏం చేసినా వీడు రజనీకాంత్ గారే చేస్తున్నాడు అంటాను. వేరు మీ ఇద్దరి మధ్య ఎట్లా పరిచయం, ఎట్లా? పరిచయం లేదండి, అరేంజ్ మ్యారేజ్. యాక్చువల్లీ ఎమ్మెల్ కుమార్ చౌదరి గారి సినిమా పెద్దబాబు, నెక్స్ట్ సినిమా నేను చేయబోతున్నా ధన. ఓకే. సో ప్రొడ్యూసర్ని కలవడానికి లొకేషన్కి వెళ్తాం కదా, అన్నపూర్ణ స్టూడియో మండువా హౌస్లో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇతను చెప్పారు మీ ఊరు అమ్మాయి, మలయాళం అమ్మాయి అనగానే మాట్లాడాను. అప్పుడు ఆ పట్టీలు చూసా. నాకు అప్పుడు సుజి ఏదైనా వెంటనే సునికి కొనాలని మైండ్లో ఉంటుంది. ఇది ఎక్కడ కొన్నారండి అంటే కేరళ జ్యువెలర్స్. ఓకే అండి, నా చెల్లెలు కూడా కొనాలి అని చెప్పి నేను మళ్ళీ చెన్నై వచ్చేసాను. కొని ఇచ్చిన తర్వాత ఇక్కడ నా ఆటోగ్రాఫ్ వచ్చింది కదా, రవితేజ గారు యాక్ట్ చేసిన సినిమా, అది అక్కడ నేను మా అమ్మ చెల్లెలు అందరూ వెళ్తున్నాం. సడన్గా మా అమ్మ అక్కడ చూడు, ఆ కళ్యాణికి అక్కడ కేరళలో కావేరి పేరు. ఓకే. కావేరి ఎవరో లవర్తో వస్తుంది. అమ్మ అందరూ అమ్మ సినిమా ఇంట్రెస్ట్ ఎక్కువ. అది బాక్స్, ఏవిఎంలో బాక్స్, అది బ్యాక్ రోలో మేము ఉన్నాం, ఫ్రంట్ రోలో వాళ్ళు ఉన్నారు. నేను ఇలా చూస్తున్నా, ఇంటర్వెల్లో తిరిగి చూశారు, హలో బాగున్నాను, ఇది నా తమ్ముడు అని చెప్తే నేను అమ్మాయిని చూస్తాను. చూడంగానే ఒకటి ఫిక్స్ అవ్వకండి అమ్మా అని చెప్పేసి, ఇది నా తమ్ముడు, ఇవి చెల్లెలు, ఇంటి పట్టీలు కొనిచ్చారా మీ అన్నయ్య అని అలా వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసాను. ఒకరోజు మా అమ్మ చెప్పారు నీకు పెళ్లి చూపులు వచ్చే. ఈ గ్యాప్లో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు, సినిమాకి వెళ్ళడాలు. వీళ్ళు చెన్నైలో ఉంటారు కదా. అప్పుడు కళ్యాణి గారు ఫోన్ చేసి చెప్పారు ఏంటి పెళ్లి చూపులంట, ఆల్ ద బెస్ట్ అన్నా. థ్యాంక్స్ అండి. అమ్మ ఎవరు తెలియదు నాకు, అమ్మ చూపిస్తున్నారు. అలా వెళ్తే వీళ్ళ ఇల్లు కూడా నాకు తెలియదు. వెళ్తే ఈ అమ్మాయి వస్తుంది. నేనేమనుకున్నా సుజిత వల్ల తర్వాతే తెలిసింది ఈ అమ్మాయే వాళ్ళు మాట్లాడుకున్నారు. అప్పుడు ధన జూన్ 2 ఓపెనింగ్. జూన్ 2 వచ్చి కళ్యాణి గారు వాళ్ళ అమ్మ బర్త్డే. సో అప్పుడు ఈ ఓపెనింగ్ కోసం మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ, మా పెద్దమ్మ, మామయ్య అందరూ వచ్చారు ధన ఓపెనింగ్కి. ఓకే. అక్కడ వీళ్ళ బర్త్డే సెలబ్రేషన్ వీళ్ళందరూ మళ్ళీ కలుసుకున్నారు. అప్పుడు మాట్లాడుకున్నారు. కానీ ఎక్కువ రోజులు కాదు, వెంటనే మీకు ఈ అభిప్రాయ భేదాలు అనుకోవచ్చా? లేదు 10 years ఉన్నాను. అభిప్రాయ భేదాలే లేదండి. కోర్టులో రీజన్ కూడా చెప్పలేదు. జడ్జి సెపరేట్ ఛాంబర్లో కలిసాం, కోర్టుకి వెళ్ళకుండా. ఓకే. ఇతను మిమ్మల్ని కొడతారా, తిడతారా, వాళ్ళ ఫాదర్ మదర్ ఫ్యామిలీ, మరి ఎందుకు డైవర్స్, నేను చెప్పండి అన్న. వెంటనే అది సరే డైవర్స్ చేస్తే పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు అంటే నేను చెప్పాను పిల్లలు లేరండి. అదేనా డైవర్స్ కానీ జడ్జి అయితే తీర్మానం చేశారు. అదే అండి. ఓకే అండి వచ్చేసాను. బయట వచ్చినప్పుడు కూడా కళ్యాణ్ గారికి చెప్పా వెయిట్ చేయండి, ఈ అప్పులోనే ఫినిష్ అయిన తర్వాత మనం మళ్ళీ పెళ్లి చూసుకుందాం. అవునా? ఆవిడ ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులేనా మీ ఇద్దరి మధ్య కారణాలు అనుకోవాలా? అలా కాదు సార్, అది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులే. అదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడే అలా కాదు, తీరిన తర్వాత మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుంటాం అంటే నాకు అప్పులు ఉంది కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె ఒక సెలబ్రిటీ, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అప్పులు వాళ్ళు వస్తారు, ఎవరా డబ్బులు ఎక్కరా అలా అడగొచ్చు. కానీ నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్ తప్పితే ఒక మాట మాట్లాడలేదు. వాళ్ళు కూడా కళ్యాణి గారిని చెల్లమని పిలిచారు. అందరూ మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్సే కాబట్టి ఇచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు. వాళ్ళు ఇప్పటి వరకు అడగలేదు. రైట్. ఎవరో 2 హీరోయిన్స్కి ఫైనాన్సెస్ వచ్చి ఇది పెట్టారు, వాళ్ళు ఇవ్వాలి డబ్బులు అని చెప్పి ఏదో పెట్టారు. అప్పుడు వీళ్ళకి ఆ భయం వస్తుంది కదా. రంభా గారి మీద అంతా డబ్బులు కేసు పెట్టారు కదా, తిరిగి ఇవ్వాలి అది ఇది. అలా ఈమెకి జరిగిపోతుందనే భయం వాళ్ళ మదర్కి ఉంటుంది కదా, సేఫ్టీగా వాళ్ళ మదర్ కదా. ఓకే ఓకే ఓకే. నాకు అది కరెక్ట్ అనిపించింది. ఓకే.
ఏదైనా మనం ఫేస్ చేయాలి. నేను లేనప్పుడు ఆ అమ్మాయి దగ్గర వచ్చి ఏదైనా పెట్టి అమ్మాయి చెక్ యూజ్ చేసి ఏదైనా కేసు పెట్టి ఈ అమ్మాయి వచ్చి చాలా నామినీ కింద ప్రొడ్యూసర్గా అమ్మాయి పేరే ఏదో పెట్టాం. కరెక్టేలేండి, అదేలేండి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఈ అమ్మాయి చాలా సెన్సిటివ్ అమ్మాయి, ఓకే ఓకే కళ్యాణి గారు, ఓకే ఓకే తట్టుకోదు. సో అదే అందుకే అది మంచిది అనిపించింది నాకు కూడా. మా మిగతా మా ఎటువంటి చాలా మంచి అమ్మాయి అండి. ఈ షాపింగ్లు షికార్లు ఏమీ ఉండదు. కొంచెం బిస్కెట్ పల్లెలు టీవీలో ఏదైనా హోప్ థియేటర్ సినిమా వేసేస్తే కూర్చొని చూస్తూ ఉంటారు. మీ ఇద్దరు నిజంగా ఇప్పటికి కూడా ఇద్దరి మధ్య ఆ గౌరవం అనేది పెట్టుకొని ఇద్దరు గౌరవం ఉంది, మనసులో ఉంది, కానీ మాట్లాడుకోవటం తప్ప, అంతే కదా. ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీలో మంచి మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇప్పుడు మన రవికుమార్ చౌదరి గారు, అమ్మ రాజశేఖర్ మాస్టర్, శివనాగ గారు. ఇప్పుడు కొంచెంగా అంటే టైం మారుతుందనే సెన్స్.